You're watching SARC News Today, bringing you the latest from around the globe. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అని వెలువడిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానించడం, బిల్లు ప్రవేశపెట్టడం, కేబినెట్ కమిటీ వేయడం, కమిటీ సూచన మేరకు షమీమ్ అఖ్తర్ కమిషన్ వేయడం, కమిషన్ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా పార్లమెంటులో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా శాస్త్రీయబద్ధంగా చట్టం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞతా సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు నండు నరసింహారెడ్డి గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు, ఇందాక కూడా చెప్పాను నేను, ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం, అవరోధాలు కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్నా ఇందాక వేదిక మీద మాట్లాడిన మాటలు, అన్నా నువ్వు ముందుకు నడు, నీ వెనక నేనుంటా, ఏదన్నా వస్తే నేను చూస్తా అని చెప్పని అండగా నిలబడటంతో పాటు మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రీతమ నేత అన్న ప్రీతమన్న గారికి, తమ్ముడు ప్రభాకర్కు, అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి రాములన్న, రమేష్ అన్న, మన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నాయకత్వానికి, మహిళా నాయకత్వానికి, వ్యవస్థాపక సభ్యులకు, అదేవిధంగా ఎన్ని కష్టాలను వచ్చి ఎన్ని ఇబ్బందులకు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మాట్లాడడానికి మొదలు పెట్టబోయే ముందు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది కృతజ్ఞత చెప్పడం కోసం. కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? నాకు మా రోషే చెప్పాడు, అటువైపు వెళ్ళను. కానీ కృతజ్ఞత మాత్రం మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకుందైతే మాత్రం 100% రేవంత్ అన్నకి చెప్పడం కోసమే, రేవంత్ అన్నకి చెప్పడం కోసం. ఎందుకంటే రేవంత్ అన్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నాకు తెలిసి ఆయన పాత్ర చాలా గొప్పది. ఆయన ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నాడు, పరోక్షంగా ఉద్యమాన్ని నడిపించాడు. ఆయన ప్రత్యక్ష పరోక్ష ఉద్యమానికి అండగా నిలబడినటువంటి తీరుతెన్నులు నాకు తెలుసు. అన్నని ఢిల్లీలో కార్యక్రమం, ఢిల్లీలో కూడా, ఢిల్లీనా అది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అని లేకుండా ఎక్కడ కార్యక్రమం జరిగిన తన వంతు పాత్ర పోషించినటువంటి ఆయన మాదిగల ఉద్యమ బలిదానాలు తెలిసినటువంటి నాయకుడు, మాదిగల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు, మాదిగలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలిసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ సమయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉండడం, ఎస్సీ వర్గీకరణకు నేనున్నప్పుడే ఎస్సీ వర్గీకరణ రావడం అని అదృష్టంగా భావించినటువంటి ఆయన మాదిగల చిరకాల స్వప్నమైనటువంటి, చిరకాల ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడం కోసం మాత్రం మనం ఇప్పుడు ఉన్న విషయం మర్చిపో. దానికి నేను ఇప్పుడు థ్యాంక్స్ అని నేనంటే రేవంత్ అన్న అని మీరన్నా, థ్యాంక్స్ టు సీఎం కదా, థ్యాంక్స్ అన్నా అని నేనంటే రేవంత్ అన్న అని మీరన్నా ఏమనాలి? థ్యాంక్స్ నేను చెప్తున్నా. ఎవరికి చెప్తున్నా? రేవంత్ అన్నకి చెప్తున్నా. ఓకే, అందరూ ఒక్కసారి గట్టిగా, ఇక్కడే పక్కనే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సమావేశం లేకపోయినా అసెంబ్లీ కోటలు దాటి వెళ్ళాలి. ఈడుండబడినట్టు ఇందాక అన్నట్టు ఒక్కడైనా, ఇద్దరైనా, ముగ్గురైనా ఆ వచ్చినట్టు నిజాయితీ కలిగినోడు, నిబద్ధత కలిగినోడు, విశ్వాసానికి ప్రతీకలుగా ఉండబడిన నాయకులు, నాయకురాలు ఇక్కడికి వచ్చారు కనుక మన గొంతు అసెంబ్లీ దాటాలి, అసెంబ్లీ దాటి రేవంత్ రెడ్డి అన్న ఇంటికి వినపడాలి. ఓకే, థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. రుణపడి ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రుణపడి ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రుణపడి ఉంటాం రేవంత్ అన్నకు, రుణపడి ఉంటాం రేవంత్ అన్నకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్ యూ. సమయం 4 అయింది, ఆకలి అవుతుంది. ఉదయం నుంచి ఏం తినలేదు. మన వాళ్ళకి భయం, నేను బయట తీసుకుంటే గంట ఉండదు నిజంగా. కానీ ఆ పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చింది మనము థ్యాంక్స్ చెప్పడానికి. ఆ థ్యాంక్స్ చెప్పడం కోసం అండగా నిలబడిన మన అన్న ప్రీతమన్న ఉన్నాడు, వచ్చిపోయిన పెద్ద ఆయన హనుమంతన్న ఉన్నాడు, వేదిక మీద మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళకి తెలిసింది మనం మాదిగలంగా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. వాళ్ళు చెప్తారు ప్రభుత్వ పెద్దలకి మాదిగలు వచ్చి ధన్యవాదాలు చెప్పారు. ఒక విషయం. ఇకపోతే మనమే ఎందుకు ధన్యవాదాలు చెప్తాను, ఎందుకు కృతజ్ఞత చాటుకోవాలనుకుంటే నేను ఒక మాట చెప్తాను. జాషువా ఒక మాట, చిక్కిన కాసే తండ్రి చెందిన మాయకుడు, ఎల్ల కష్టములు బుక్కెడబోతో మరిచిపో సుధారణ దత్తమూర్తి, నలుదిక్కులు కలిగి ఉన్న లోకమున దిక్కరి అయిన అరుంధసుకుడు ఒక్కడ జన్మమెత్తే ఈ పరతోరు వర్కను కడగట్టు బిడ్డడే. అంటే చిన్న కాసు దొరికితేనే మర్చిపోతాడు. తనివి చెంది అమాయకుడు ఎవరు? మాదిగోడు. అదే మాదిగోడు గురించి ఇంకో మాట, ముప్పు ఘటించి వీరి కులమున్ కలిగి కబలించిన వాని దేహమును పిప్పి ఎనర్చి భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనము చేయగాని నిరాకరింపలేదు ఎప్పుడు అప్పు బట్టదిసి మీ భారతావనికి సేవకు. అంటే మాదిగలని సమాజాన్ని కాపాడే దగ్గర, సమాజానికి రక్షించే దగ్గర, సమాజానికి అండగా నిలబడే దగ్గర ఎలాంటి పాత్ర పోషించామో మహాకవి జాషువా గారు చెప్తారు. అలాంటి కులంలో పుట్టిన మనం, అలాంటి జాతిలో పుట్టిన మనం మాదిగలమంటే నమ్మకానికి, మాదిగలమంటే విశ్వాసానికి, మాదిగలమంటే కృతజ్ఞతకు, మాదిగలమంటే ప్రేమతత్వానికి, మానవత్వానికి నిదర్శనం అని చెప్పని చెప్పుకోబట్టు మనం 30 ఏళ్ల క్రితం ప్రీతమన్న చెప్పినట్టు ఎస్సీ వర్గీకరణ పంజాబ్లో జరిగి, పంజాబ్లోనే అప్పటికి అమలవుతున్న ఆ పంజాబ్ అమలవుతున్న సందర్భంలో లోకూర్ కమిషన్, ఆ లోకూర్ కమిషన్ వేసినటువంటి ఆధారంగా చేసుకుని సదాలక్ష్మి లాంటి వాళ్ళు ఇక్కడ ఉద్యమం మొదలు పెట్టిస్తున్నారు. వాళ్ళ స్ఫూర్తితో మొదలైన ఎంఆర్పిఎస్ దేనికోసం మొదలైంది? ఎంఆర్పిఎస్ ఉద్యమం దేనికోసం మొదలైంది? ఎస్సీ రిజర్వేషన్, ఉమ్మడి రిజర్వేషన్ ఏబిసిడీలుగా వర్గీకరించాలని మొదలైంది. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ ఏబిసిడీలుగా వర్గీకరించాలని మొదలైంది. ఆ మొదలైన ఉద్యమంలో వేలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఒక పెద్ద మహోత్తర ఉద్యమాన్ని నిర్మించుకున్నారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి ఒక మహోత్తర ఉద్యమాన్ని నిర్మించుకున్నారు. ఈ మహోత్తర ఉద్యమంలో ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడికి ఒక చరిత్ర, ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తకు ఒక చరిత్ర. ఏ గుండె తట్టినా, ఏ ఎంఆర్పిఎస్ నాయకుడు గుండె తట్టినా అతను హృదయాంతరాల్లోకి వెళ్ళి ఒక్కసారి పెడితే కేసులు, జైళ్లు, త్యాగాలు, జీవితాలని పణంగా పెట్టి, కుటుంబాలని, ఇల్లు, వాకిలి, భార్య పిల్లలను వదిలిపెట్టి ఒక నిరంతరంగా చేసినటువంటి ఒక పోరాట ఫలితం ఈ ఎస్సీ వర్గీకరణ. ఆ ఎస్సీ వర్గీకరణ కావాలని మనం చేసిన పోరాటంలో సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతీ మాదిగ, తెల్లబండ్ల రవి మాదిగ, సిర్రా నాగేశ్వర మాదిగ, మీరా సాహెబ్ మాదిగ, ప్రభాకర్ మాదిగ, ఇంకా పెద్దాడు ప్రకాశరావు బండారు, ఇలాంటి వాళ్ళు తమ ప్రాణాలని తృణప్రాయంగా ఈ జాతి కోసము వర్గీకరణ జరగాలని చెప్పని అంకితం ఇచ్చినటువంటి పోరాటం. మరి అంత పెద్ద చారిత్రాత్మక పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు రావడం, ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిని పరిష్కరించడం అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిందేంటి? అమరవీరులని త్యాగాలను స్మరించుకుంటూ, కార్యకర్తల కష్టాలను స్మరించుకుంటూ, ఈ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసి జైలు పాడైనటువంటి జీవితాలను చిందనం చేసుకోబడినటువంటి కార్యకర్తలను స్మరించుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మా కళ నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞత చాటం. కృతజ్ఞత లేనోడు మనిషే కాదు. వాడు బతికున్నా కూడా జీవోత్సవం లాంటి. చేసిన సాయాన్ని మర్చిపోయినోడు, అండగా నిలబడినోడిగే అవమానించేవాడు, కష్టాల్లో ఉన్నప్పుడు
కాపు కాసిన వాడినే కాటేసేవాడు. వాడు కృతజ్ఞ హీనుడు, కానీ మాదిగోళ్ళని కృతజ్ఞత కలిగిన వాడు. ఇందాక మా వాడు రోసేయాలి. కృతజ్ఞత చెప్పాలి అంటే నీతి ఉండాలి, కృతజ్ఞత చెప్పాలంటే నిజాయితీ ఉండాలి, కృతజ్ఞత చెప్పాలంటే ముందు గుండెలో దమ్ము ఉండాలి. ఎందుకు దమ్ము ఉండాలి? నాకు సాయం చేసింది నువ్వు అని చెప్పడానికి దమ్ము ఉండాలి, నాకు అండగా నిలబడింది నువ్వు అని చెప్పడానికి దమ్ము ఉండాలి. కానీ సాయం చేసినా అండగా నిలబడినా ఎవడిని చేసినా మీరెవడూ చేయలేదు నేనొక్కడే చేసినా అని చెప్పుకోవడం అనేది స్వార్థం. ఆ స్వార్థపర నాయకత్వము ఈ రోజు జీవన పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టు పడిగిప్పి మొత్తం సమాజాన్ని కాటేసేటువంటి దిశగా దిగజారిన సందర్భంలో అరే ఆంధ్ర ఏంది నాకు తెలంగాణ ఏంది, నాకు ఆంధ్ర ఏంది తెలంగాణ ఏంది? ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టడానికి 30 ఏళ్ల క్రితం, 32 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళు నిందని వయసులో ఇక్కడ ఉండబడిన మా రోషే లాంటి నాకన్నా చిన్నోళ్ళు 2-3 ఏళ్ళు, నాకన్నా 2-3 ఏళ్ళు పెద్దోళ్ళు, 20 సంవత్సరాలు నిండని వయసులోనే ఆయన ఈ ప్రాంతమా ఆ ప్రాంతమని నేను చూడాల. నిజమే మాదిగల అన్యాయం జరుగుతుంది, మాదిగలు వెనకబడుతున్నారు, అన్ని అవకాశాలు సోదరులకే పోతున్నాయి, మనకి రాటలేదు, అది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. మరి కనపడుతున్నప్పుడు మన వాటా కోసం మనం పోరాటం చేయాల్సినప్పుడు ఎవడు చేయనప్పుడు ఎక్కడి నుంచి వస్తే అక్కడైతేంది ఎక్కడైతేంది అని చెప్పని ఆనాడే ప్రాంతాలకు అతీతంగా, ఆనాడే వర్గాలకు అతీతంగా, ఆనాడే రాజకీయాలకు అతీతంగా మా గ్రామం వస్తే మా గ్రామానికి ఆహ్వానించి 20 మంది కూర్చొని అదే రోజు గ్రామ కమిటీ వేసి అదే రోజు రాష్ట్ర ప్రకటన చేసినటువంటి గడ్డ మీద పుట్టిన బిడ్డలంగా ఈ రోజు ఏ ఒక్కడు ఎంఆర్పిఎస్ నాయకులు 100 సంఘాలు ఉండొచ్చు, 1000 సంఘాలు ఉండొచ్చు, ఈ రోజు ఏ ఒక్కడైనా మాదిగా అని చెప్పుకుని సంఘం పెట్టుకుని ఉన్నాడు అంటే, ఈ రోజు సర్వే అవుతున్నాడంటే, చలామణి అవుతున్నాడంటే ఆ ఎంఆర్పిఎస్ సంఘం పెట్టుకోవడానికి పాత్రదారులని, సూత్రధారులని, నిర్మాతలని, ఉద్యమానికి పుట్టించడానికి వాళ్ళు ఏంటంటే మాకు ప్రాంతం ఏంది. కాకపోతే మనిషి అని ఇంకా చెప్పాను కదా, విశ్వాసం, కృతజ్ఞత లోపించింది సమాజంలో. కృతజ్ఞత లోపించిన తర్వాత ఏదో సామెతలాగా అన్నం పెట్టినోడిని పాలు పోసినోడిని కాటేసినట్టుగా సమాజం మారింది కనుక సమాజం మారలేదు. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరుల నాయకులు మారారు కనుక వాళ్ళ ఆలోచనలో నుంచి ఇది జరిగితే ఎక్కడ అవుతుంది. ఎంతంటే నాకు ప్రీతమన్న ఒక మాట కలుసుకున్న సందర్భంలో ఒక పెద్ద నాయకుడు అన్నకు ఫోన్ చేసి ఓ పద్ధతిలో అంటే మాట చెప్పాలంటే ఆపు అన్నట్టు. అయితే ఇందాక అన్నాడు అన్న అంటే నేను కూడా కొట్టోడే గట్టని కాదు, కానీ ఆయన తెలివి, ఆయన స్ఫూర్తి, ఆయన ఆ సందర్భంలో స్పాంటనియస్ గా తీసుకోబడిన ఒక నిర్ణయం మాత్రం నేను ఫిదా అయ్యాను. దాన్ని ఏ విధంగా అధిగమించాలో ఆ విధంగా అధిగమించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని పోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతితో ఏమన్నారు ఆ అనుమతి తీసుకొని వచ్చి ఆ పెద్ద మనిషి అన్నాడంట, పోయిన పెద్ద అన్న పోయి కలిసి పెద్ద మనిషి, అరే ఎవరో వచ్చి సభ పెట్టి ధన్యవాదాలు కృతజ్ఞత చెప్తానంటే ఆపడానికి అడ్డుకోవడానికి వాళ్ళెవరు? ఆ సభ పెడితే సభకెళ్ళు, నిన్ను ముఖ్య అతిథిగా పిలిస్తే నువ్వెళ్ళు, ఎవరు నీకు ఇష్టమైన వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళి కలుపుకో అని చెప్పని మాట్లాడటం జరిగింది. అంటే సంకల్పం దృఢంగా ఉంటే లక్ష్యాన్ని చేరాలనేటువంటి కోరిక బలంగా ఉంటే అది ఎలాంటి అడ్డంకులు కల్పించినా అధిగమించడానికి అవకాశం ఉంటుందనడానికి ఈ రోజు ప్రీతమన్న మనకు నిలబడిన ఉదాహరణ, నిదర్శనం. ఆ స్థాయిలో మనకి ప్రీతమన్న. కానీ నేను చెప్తున్నా, నాకు ప్రాంతం కాదు, నాకు రాష్ట్రం కాదు, ప్రాంతం. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం తార్కిక గతిదొక్కుతుంది. మిత్రులారా 5 నిమిషాలు. ఎంఆర్పిఎస్ ఉద్యమం తార్కిక గతి తప్పుతుంది. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం తార్కిక గతి తప్పుతున్నప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మేము, మా గడ్డ మీద పుట్టిన ఎంఆర్పిఎస్ ఉద్యమం మా కళ్ళ ముందే తార్కిక గతి తప్పి పక్కదారి పెట్టిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? మేము పెంచిన బిడ్డ మా కళ్ళ ముందే తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పి సరి చేసుకునే బాధ్యత ఉన్నదా? ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల తర్వాత తార్కిక గతి తప్పుతుంది. ఆనాడు మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పాటు చేసుకోబడినప్పుడు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి నినాదం ఏంది? బోధించు, సంకరించు, పోరాడండి. ఆనాడు ఆ స్ఫూర్తితోటి ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చింది.
అదే అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మళ్ళీ మేము ఎంఆర్పీ సిస్టమ్ మొదలైన తర్వాత ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం అని చెప్పిన ఎంఆర్పీ సిస్టమ్ నినాదం తీసుకుంది. మరి ఈరోజు ఎంఆర్పీ సిస్టమ్ వెళ్ళిపోతుంది. ఎంఆర్పీ సిస్టమ్ ఏ దారిన పోతుంది? ఎంఆర్పీ సిస్టమ్ ఇటువైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. నేను అనుకుంటున్నా, ఏ ఉద్యమకారుడైనా ఈ రోజు ఈ దేశంలో ఉండబడినటువంటి ఎవరికైనా, ఈ రోజు సంఘాలు పెట్టుకోబడిన వాళ్ళకి ఎవరికైనా స్ఫూర్తి ఉందనుకుంటే ఈ ప్రపంచానికి స్ఫూర్తి ఎవరైనా ఉన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్. అది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకందరికీ స్ఫూర్తి అయితే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట్లాడతాడు, చేతనైతే నా రథాన్ని ముందుకు నడపండి, లేకుంటే ఉన్న చోటే ఉంచండి, దానిని కూల్చబాకండి, ధ్వంసం చేయబాకండి అంటారు. అదే అంబేద్కర్ అన్నాడు, నేను పుట్టడం అయితే హిందువుగా పుట్టా, కానీ చావడం అయితే హిందువుగా చావనని చెప్పని ఆయన మనుధర్మాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్. మరి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన అంబేద్కర్ వైపు మనం ఉండాలా? లేదు 30 సంవత్సరాల ఎంఆర్ఎస్ పోరాటాన్ని, కార్యకర్తల శ్రమని, త్యాగాన్ని, వీటన్నిటిని కూడా కూపెట్ట వేళతో పెకిలించేసి ధ్వంసం చేసి మాదిగ జాతిని మనువాదాలకు మళ్లించాలనే వైపు ఉండాలా అని ప్రశ్నిస్తున్నప్పుడు ఒక తార్కిక దత్తపుత్రుల ఉద్యమాన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది. తార్కిక దత్తపుత్రుల వాదాన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము ఆనాడు మాకున్నబడినటువంటి మా చైతన్యంతో మేము ఉద్యమం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం అయితే, ఈనాడు మనకు వచ్చినటువంటి స్ఫూర్తితోటి, ఈనాడు మనకు ఉండబడిన అవగాహనతోటి మన కళ్ళ ముందే మన ఉద్యమం, మన చేతులతో నిర్మించినటువంటి ఉద్యమం గతి తప్పుతున్నప్పుడు, గాడి తప్పుతున్నప్పుడు దాన్ని గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పని ప్రయత్నం చేసే క్రమంలోనే మనం ముందు ఉన్నామన్న విషయం కూడా మీరు మర్చిపోద్దని కోరుతున్నాం. ఈ క్రమంలో నేను మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా ఒక మాట అడుగుతున్నాను. మనం అంబేద్కర్ వాదులుగా ఉందామా, మనవాదులుగా ఉందామా చెప్పండి? అంబేద్కర్ వాదులు. మనం అంబేద్కర్ వాదులుగా ఉందామా, మనవాదులుగా ఉందామా చెప్పండి? మనవాదులుగా ఉందామా అనుకుంటే అంటే ఊరికి మనకు మూతికి ముంత కట్టినోడు, మొలగ తాటలు కట్టినోడు, ఊరికి చివరగా నెట్టినోడు, చదువుకుంటే శేషం పోసినోడు, చదువుకుంటే చెవులో శేషం పోసినోడు, 4 పోసినోడు మనం ఉందామా? సమాజంలో మనకు కావాల్సిన ఈ రోజు ఉండబడిన చుక్కా వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, ఈ రవీంద్ర భారత్ లో మాదిగలో వచ్చి మీటింగ్ పెడుతున్నా, ఎప్పుడు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వేస్తున్నామా? తెలుసాలి కదా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు ఉన్నప్పుడు, లౌకికవాద శక్తులుగా మనం ఉన్నప్పుడు, ఈ రోజు ఆ లౌకికవాదాన్ని కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకి చట్టం చేసి మాదిగ ఆకాంక్షని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారా? అసలు మన గురించి మాట్లాడలేదు. 10 ఏళ్లలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న భారతీయ జనతా పార్టీ 2004లో వర్గీకరణ రద్దయింది. 2004 నుంచి 2024 వరకు పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి మనం పోరాటం చేస్తే ఒక్క రోజు కూడా పార్లమెంట్లో చట్టం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఏదైనా వచ్చింది, పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ మన వర్గీకరణ రద్దయిన తర్వాత పంజాబ్ వర్గీకరణ రద్దయితే పంజాబ్ వాళ్ళు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తే ఆ సుప్రీంకోర్టు చేసినటువంటి న్యాయ పోరాటం ఫలితంగా ఈరోజు మనకి ఎస్సీ వర్గీకరణ అయింది. ఇందులో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి? ఇందులో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి? భారతీయ జనతా పార్టీ పాత్ర లేదు, భారత రాజ్యాంగం పాత్ర ఉంది. భారతీయ జనతా పార్టీ పాత్ర లేదు, భారత రాజ్యాంగం పాత్ర ఉంది. ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 అధికారుల ప్రకారం ఒకనాడు ఎస్సీలను కలపాలన్నా తీసే అధికారం లేదని ఆనాడు తీర్పు వస్తే, అదే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ప్రకారం కలుపుకునే హక్కు, రాష్ట్రాన్ని అమలు చేసుకునే హక్కు రాష్ట్రాలకే ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని. దానికి కారణం భారత రాజ్యాంగమే తప్ప భారతీయ జనతా పార్టీ కాదు. భారత రాజ్యాంగమే తప్ప వేరొకటి కాదు. మరి ఆ భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పు అంటే 341 ఆర్టికల్ మనకి ఇచ్చిన తీర్పు అనుకుంటే, ఆ తీర్పు అనుకున్న రాజ్యాంగం అనుకుంటే, ఆ రాజ్యాంగం అనుకుంది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు ఉన్నామా? సమాజం మొత్తాన్ని చేయనోడు చేశాడని చెప్పుకుంటూ, అదే రేవంతన్న చేశాడని చెప్పి రేవంతన్నకి చేశాడని చెప్పడం కూడా తప్ప, చెయ్యినోడిని పట్టుకొని ఆడికి విడపడి ఉంటా, ఈడికి విడపడి ఉంటా, వాడికి ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, నిజమైన వాళ్ళంగా, నిజాయితీ కలిగిన వాళ్ళంగా, నిజంగా అమ్మ పాలు తాగిన వాళ్ళంగా, అమ్మ చేతి కూడు తిన్న వాళ్ళంగా, విశ్వాసానికి ప్రత్యేకంగా ఉండబడిన మనం చేసినోడు చేశాడని చెప్తాం, చేయనోడు చేయలేదని చెప్తాం. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరగడానికి తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు అమలు చేసుకోవచ్చు అని చెప్తే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావడానికి, చట్టం కావడానికి కారణం మాత్రం 100% రేవంత్ రెడ్డి అనే. ఆ రేవంత్ రెడ్డిని ధన్యవాదాలు చెప్పడం అనేది మన బాధ్యత. విశ్వాసఘాతకం కదా. అన్నం పెట్టిన వాడిని, సాయం చేసిన మర్చిపోవడం అంటే విశ్వాసఘాతకం కదా. తనకు లేవు. ఇందాక మా ఓడన్నట్టు జన్మనిచ్చింది అక్కడ, పునర్జన్మనిచ్చింది ఇక్కడ అని చెప్పడంతో పాటు సమాజాన్ని మొత్తాన్ని మభ్యపెట్టి మోసం చేసే దగ్గర తన వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం, తన వ్యక్తిగత స్వార్థ జీవితాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం తప్పనిచ్చి మాదిగ జాతికి రాబోతున్న ప్రమాదాన్ని మాత్రం గమనించట్లేదు. దానికోసమే
అన్నకి చెప్పా, అన్నా మాదిగ జాతి ఎంఆర్పిఎస్ ఉద్యమం తార్కిక గరితొక్కుతుందన్న. ఆ తార్కిక గరితొక్కుతున్నటువంటి దాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు ఈ స్థానంలో మీరున్నారు, ఇక్కడ మేమున్నాం. సమాజాన్ని మేలుకొల్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే భవిష్యత్తు రానున్న తరాల్లో కూడా మనం కూడా జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతామన్నా. ఆ జాతికి ద్రోహంగా కాకుండా జాతిని కాపాడుకునే దగ్గర ముందు వరుసలో మనం అవుతాం. ఈ రోజు ఏ గట్టున ఉండాలో మాదిగ జాతి తేల్చుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్న. నిజంగా ఆ రోజు కూడా చెప్పాడు, ఇందాక అన్న కూడా అన్నారు, అంబేద్కర్ వాదులైతే ఈ గట్టున ఉండండి, అంబేద్కర్ వాదులైతే ఈ గట్టున ఉండండి, మనువాదులైతే ఆ గట్టున ఉండండి. మీరు ఏ వాదులో తేల్చండి. అందుకే 30 ఏళ్ల తర్వాత